నిన్న పోలింగ్ సందర్భంగా పాతబస్తీలో జరిగిన గొడవ మరింత ముదురుతోంది. ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చెలరేగిన గొడవ చిలికి గాలివానగా మారింది. ఘటనకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ఘటనలో షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. అసలు కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం దాడులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పై ఎంఐఎం కు దాడులు చేసేంత కోపం ఎందుకు? మరి దాడిపై కాంగ్రెస్ ఏం చేయబోతోంది? ఇప్పటికే ఎంపీ అసదుద్దీన్ ను అరెస్టు చేయాలి అని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు ముందు ఏం చేయబోతున్నారు? అసదుద్దీన్ ను అరెస్టు చేయాలి అన్న కాంగ్రెస్ డిమాండ్ నెరవేరుతుందా? ఇప్పటికే ఎంపీ అసదుద్దీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య జరిగిన గొడవ ఎటువైపు దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, మొత్తం మీద అసలు ఆ గొడవ జరగడానికి గల కారణం ఏంటి? ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగినట్లుగా అనుకోవచ్చా? లక్ష్మి, ఈ ఎంఐఎం అగ్రనేతలు అదేవిధంగా కార్యకర్తలంతా కూడా నిన్న పాత బస్సులో వీరంగం సృష్టించారని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గౌస్ మధ్యలో, అదేవిధంగా చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి మధ్యలో, ఇద్దరి మధ్యలో పరస్పర గొడవలు జరగడం, ఆ తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పాషా ఖాద్రి చార్మినార్ కు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ను మీర్చక్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇది తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా షబ్బీర్ అలీ వీళ్ళంతా కూడా ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లి గౌస్ ను విడిపించుకొని వచ్చే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఎంఐఎం అదేవిధ అసదుద్దీన్ తో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అసదుద్దీన్ పాటు కొంత అంచెలు దాడి చేయడం, ఇదంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాతనే షబ్బీర్ అలీపై కూడా ఆ కార్యకర్తలంతా కూడా దాడి చేయడం, ఇదంతా కూడా దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. నిన్న గాంధీ భవన్ కు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క ఎంఐఎం అసదుద్దీన్ తో పాటు కార్యకర్తలు అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిన్న గాంధీ భవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వచ్చేసి ఆ డీజీపీ కార్యాలయం ముందు నిన్న రాత్రి అంతా కూడా ధర్నా కొనసాగించారు. వెంటనే అసదుద్దీన్ అరెస్ట్ చేయాలి, ఆయనతో పాటు ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన కొనసాగించారు. ఇంత జరుగుతున్నా కూడా కనీసము ముఖ్యమంత్రి అంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి స్పందించకపోవడం చూస్తుంటే ఇదంతా కూడా టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ అండదండలతో ఈరోజు ఎంఐఎం ఇలా చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ దాడిపై అందరూ ఖండించారు. అదేవిధంగా ఆ యొక్క పాతబస్తి ప్రాంతాల్లో కూడా రీకౌంటింగ్ జరపాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిన్నంతా వాళ్ళని అరెస్ట్ చేయనప్పటికీ కూడా జాయింట్ కమిషనర్ ఉన్న సమక్షంలో జాయింట్ కమిషనర్ తో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఒక మెమోరాండం ఇచ్చారు. ఈ రోజు 24 గంటల పాటు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు టైం ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అసదుద్దీన్ తో పాటు అనుచరులను అరెస్ట్ చేయాలి, లేదంటే మాత్రం కార్యాచరణ ఆందోళన తప్పవని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్పడం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి దాడి జరగడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అయిన హుజూర్ నగర్ లోనే ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా బంద్కు పిలుపునిచ్చారు. ఇక మరి కాసేపట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటించబోతుంది. ఏం చేయబోతుంది ఏంటని మాత్రం మరి కాసేపట్లో తెలియనుంది. అయితే ఎంఐఎం నుంచి మాత్రం రిగ్గింగ్ పాల్పడుతుంది కాంగ్రెస్, అందుకే ఇలాంటి సడన్ గా జరిగిన దాడిగా ఎంఐఎం నేతలు చెప్పుకున్న పరిస్థితి కనబడుతోంది. రాజేష్, ఖచ్చితంగా అక్కడ ముందుగానే ఈ కాంగ్రెస్ కార్యకర్త గౌస్ అదేవిధంగా ఎంఐఎం పాషా ఖాద్రి ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా పరస్పర రిగ్గింగ్ జరుగుతుంది, పరస్పర దాడులు చేసుకోవడం జరిగింది. వెంటనే పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడం, తర్వాత ఏం జరిగిన పోలీసులు కూడా విచారించారు. దీంతో వీళ్ళిద్దరు కూడా బయట ఉంటే కొంత ఇబ్బందికర పరిస్థితి చెప్పేసి కూడా పోలీసులు ఆ ఇద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. దీన్ని ఇడిపించుకునే సమయంలోనే ఈ గొడవ జరిగినైతే ఎంఐఎం యొక్క దాడులకు పాల్పడుతుంది. ఎవరిని ఇదే కాదు, కాంగ్రెస్ కాదు ఇతర పార్టీ నేతలను కూడా వాళ్ళు భయభ్రాంతాలకు గురి చేసి ఇక్కడ నుంచి పంపించేసి రిగ్గింగ్ జరిపించుకోవాలనే ఆలోచనలో ఎంఐఎం ఇలా దాడులు చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి కూడా ఈ రోజు నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే షబ్బీర్ అలీపై దాడి చేశారో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దాడి చేసి అసదుద్దీన్ కావచ్చు, ఆయన అనుచరులు వీళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ ఈ రోజు అరెస్ట్ చేయకపోతే మాత్రం కార్యాచరణ ప్రకటించి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తామని చెప్పేసి చెప్పారు. లక్ష్మి, ఇప్పటికే గెలిచే విషయంలో అంటే సీట్లు ఎటు ఏమవుతుందా కాంగ్రెస్ భవిష్యత్తు అని గందరగోళంలో ఉన్న కాంగ్రెస్ కి నిజంగా ఇది ఒక దెబ్బ మీద దెబ్బగా అభివర్ణించవచ్చా? అంటే కాంగ్రెస్ ని ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు అసలు ఏమై ఉండొచ్చు అంటారు రాజేష్? ఖచ్చితంగా గత కొన్నేళ్లుగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ని పెంచి పోషించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో అసలు ఎంఐఎం అనేది అంత ఉనికి ఉండేది, కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళను పెంచి పోషించారు. ఇక కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎంఐఎం అవగాహనతో వీళ్ళు పాతబస్తిలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. కానీ ఈసారి పరిస్థితులు అలా కనిపించకపోవడం, ఇక ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం, ఇక ఇప్పటికే పాతబస్తిలో కొంతమంది ఎంఐఎం వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో ఎట్టు వెళ్లాలో తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం దూరం కావడంతో ఎంఐఎం కు వ్యతిరేకత ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ లోకి రావడం, కాంగ్రెస్ అక్కడ కొంత పాతబస్తిలో కొంత పట్టు సాధించడం,
ఎంఐఎంకు వ్యతిరేక రావడం ఇదంతా కూడా కొంత పాత బస్సులు ఎంఐఎం జీర్ణించుకోలేకపోయింది అనేది కాంగ్రెస్ నేతల వాదన. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఎంఐఎం కు ఎదురనేది లేకునేది, కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అక్కడ పాత బస్సులు గట్టి పోటీ ఇవ్వడం ఇది తట్టుకోలేకనే ఈ ఫ్రస్ట్రేషన్ లోనే ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ నేతలు చెప్పారు. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ ఎంఐఎం ఆధారాలను ఒక పాత బస్సులో కొనసాగించేది లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్తుంది. ఏదైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మరోసారి కంపల్సరీ రీపోలింగ్ జరిపించాలి. ఎందుకంటే నేనంతా కూడా కొంత ఇక్కడ ఉద్రిక్తల పరిస్థితి నెలకొని కొంత ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన ఎంఐఎం నేతలు కాబట్టి దీన్ని మరోసారి రీకౌంటింగ్ నిర్మించాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మి. రైట్. థ్యాంక్ యూ రాజేష్.